నిన్న పవన్ కళ్యాణ్ పోర్టుకు వెళ్ళి అక్కడ అధికారుల మీద మాట్లాడడం వీటన్నిటినీ కూడా వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణలో కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడిని కూడా ట్యాగ్ చేసి ఆయన పోస్ట్ చేశారు సార్. అండ్ ఇంకొకటి సాక్షిలో వచ్చిన కథనం ఇది. పవన్ న్యూట్రల్ గేర్, తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయం. ఆయన ఒక న్యూట్రల్, ప్రజా ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం, ఎవరినైనా విమర్శించడానికి సిద్ధం అనే యాంగిల్లో ఆయన న్యూట్రల్గా ఉండాలనే ఆలోచనతో వెళుతూ ఉన్నారా అని. అంటే ఇది ఒక చాలా పర్సెప్టబుల్ పొలిటికల్ అబ్జర్వేషనే. అంటే మీరు రైజ్ చేసిన అంశము అంటే వాట్స్ ద పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్ అని. అంటే టూ ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్. ఇప్పటికిప్పుడే మనము ఖచ్చితంగా ఇదని చెప్పలేం, కానీ ఒక ఇండికేషను పొలిటికల్ సర్కిల్స్లో ఓ చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వ విజయాలు అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఖాతాలో పడతాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏవి సాధించినా పవన్ కళ్యాణ్ అందులో పార్ట్నర్, భాగస్వామి కనుక, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి సహకారంగా గౌరవంగా ఉన్నాడు కనుక, ఎక్కడా చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడడం లేదు కనుక ఆటోమేటిక్గా అది పవన్ కళ్యాణ్ ఖాతాలో కూడా పడతాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకే హోంమంత్రిని నిలదీశాడు బహిరంగంగా. అదేదో ఆవేశంగా తొందరపాట్లో అన్న మాటలు కాదు, వ్యూహాత్మకంగా అన్న మాటలు అని. రెండవది, ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వంలో తాను అధికారంలో భాగస్వామి కాదు, నేను ప్రజల పక్షాన అధికారంలో భాగస్వామిని, అంటే పాలనలో భాగస్వామి అనే దానికన్నా ప్రజల పక్షాన ప్రభుత్వంలో పోరాడే వ్యక్తిని. అంటే ప్రజల తరఫున ప్రభుత్వంలో పోరాడే వ్యక్తులు అసెంబ్లీలోనే ప్రతిపక్ష రూపంలో ఉంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష రూపంలో ఉన్నాను అనే ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అన్యాపదేశంగా అన్నాడా, కాకతాళీయంగా అన్నారా, కావాలన్నారు తెలియదు. మొదట్లో అన్నాడు, మీకు గుర్తున్నట్టు రవిశంకర్, నేను జనసేన ప్రతిపక్షము అని. సో అంటే ఈ వాంట్స్ టు మెయింటైన్ దట్ క్రిటికల్ డిస్టెన్స్. అంటే రేపు భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది సంకేతమా అనేటువంటి అనుమానం రావటానికి భూమికి అక్కడుంది. ఎందుకంటే ప్రతి అంశములోనూ తాను ప్రజల పక్షం. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా ఉన్నా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రి విషయంలో మంత్రిని టార్గెట్ చేశారు. ఇక్కడ కాకినాడ విషయంలో మంత్రిని టార్గెట్ చేయలేడు, ఎందుకంటే మంత్రి జనసేన మంత్రి కనుక ఆయన వ్యూహాత్మకంగా అధికారులను టార్గెట్ చేశాడు. అందువల్ల చాలా క్లియర్గా తాను ప్రజల పక్షపాతిని, అధికారంలో ఉన్న అధికార వ్యవస్థలతో కూడా ప్రజల కోసం కొట్లాడతాను, తాను రాజకీయ భాగస్వామిగా కూటమిలో ఉన్న కూటమి నాయకత్వంతో కూడా ప్రజల పక్షాన పోరాడతాను. అందువల్ల తాను ప్రజాపక్షాన పోరాడేటువంటి నాయకుణ్ణి అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది ఇస్తున్నాడా. మూడవది, పదే పదే తనకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న లింక్, పొలిటికల్ లింక్ కూడా చెప్తుంటారు. మీరు ఇప్పుడే కాదు, మీరు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఇది అమ్మాయిల అదృశ్యం వెనక నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం ఇచ్చారు అని కూడా చెప్పాడు, మీకు గుర్తునే ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా మీరు గమనించారు, కాకినాడ పోర్టులో నేను హోంమంత్రికి రాస్తాను అంటే తనకు అధిష్టానం ఇక్కడ కాదు, అమరావతిలో కాదు, తనకు అధిష్టానం ఢిల్లీలో. తాను అమరావతిలో చంద్రబాబు నాయుడికి అకౌంటబుల్ కాదు, తాను నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం. మీరు ఇటీవల కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. సో ఆయన చాలా సందర్భాల్లో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడుతాను అంటుంటారు. సో ఈ వాంట్స్ టు షో దట్ ఈజ్ నాట్ జూనియర్ ఇయర్. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు పూర్తి మద్దతుగా ఉండొచ్చు, కానీ నేను ఇండిపెండెంట్ను, నేను జూనియర్ కాను, నేను నరేంద్ర మోడీ నాయకత్వంలో కలిసి నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అనేది ఒక ఇమేజ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాను అనేది ఇంకో ఇమేజ్. అంటే ఆ స్పష్టంగా ఒక బ్రాండింగ్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ ఫిల్మ్ స్టార్, ఫిల్మ్ స్టార్లకు తెలిసినంతగా బ్రాండింగ్ ఇంకెవరికి తెలియదు.
ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు వారి ఉనికి మనుగడ బ్రాండింగ్ పైన ఆధారపడి ఉంటుంది, అనుమానం లేదు, తప్పు కూడా కాదు అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తనకు తాను ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో భాగస్వామైన తనకు అధికారం కాదు, తనకు ప్రజలు ముఖ్యము. అధికారం కోసం తాను పాకులాడను, ప్రజల ప్రయోజనాల కొరకే అధికారంలో భాగమవుతాను, ప్రజల ప్రయోజనాల కొరకు అవసరమైతే అధికారంలో ఉన్న వాళ్ళనైనా నిలదీస్తాను. అది హోంమంత్రి కానీ రేపో మాపో ముఖ్యమంత్రిని కూడా అంటారేమో, ఇంతవరకు అనలేదు. ఇంతవరకు ఎక్కడా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నాడు. మీకు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే మీరు గమనించండి, నిన్న ఒక మంత్రి రామ్ గోపాల్ వర్మ చట్టానికి గౌరవించాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు రెస్పాండ్ అయ్యారు. నిన్న గుర్తులేదు పేరు, కానీ ఒక మంత్రి రెస్పాండ్ అయ్యారు నిన్న. ఆ మంత్రి అన్నది ఏంటి, రామ్ గోపాల్ వర్మ మరి చట్టానికి ఎందుకు సహకరించడు అంటూ రామ్ గోపాల్ వర్మ అటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ చేయలేదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో, అది లా అండ్ ఆర్డర్ వచ్చి మీరు ముఖ్యమంత్రి అడగండి, హోంమంత్రి అడగండి, నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి ఆయన దాటవేశాడు. నాది పంచాయతీ రాజ్ కదా అని దాటవేశాడు. అందువల్ల క్లియర్లీ పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది ఎవాల్వ్ చేసుకుంటున్నాడు. ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఆయన భవిష్యత్తు పొలిటికల్ మూవ్స్కు ఒక ఉదాహరణ అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా కూటమిలో ఉన్న పక్షాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఎందుకంటే వారి కూటమి అనే వరకు ఏమవుతుంది అంటే లీడింగ్లో ఉండే పార్టీ ఒకటి ఉంటుంది, మిగతా పార్టీలు ఉంటాయి. ఆ లీడింగ్లో ఉన్న పార్టీతో తమ ఐడెంటిటీ కనుక లేకపోతే వీళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు మీకు అందుకే మీరు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎంత అసర్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి 132 ఎమ్మెల్యేస్ ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు. కారణం ఏంది, ఏక్నాథ్ షిండే అసర్ట్ చేసుకుంటున్నాడు. ఏక్నాథ్ షిండేని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెడితే ఆయన మా లడ్కీ బహన్ యోజన ద్వారా కావచ్చు, ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం ద్వారా కావచ్చు, ఈ కార్డ్ అవుట్ అన్ ఐడెంటిటీ ఫర్ హిమ్సెల్ఫ్, తనకంటూ ఒక